టీడీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు ఓటు వేయాలి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు బీజేపీ బీజేపీ we want justice we want justice we want justice we want justice नहीं चाहिए नहीं चाहिए नहीं चाहिए नहीं चाहिए नहीं चाहिए नहीं चाहिए వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే we want justice we want justice we want justice TDP down down TDP down down TDP down down BJP down down BJP down down BJP down down దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది. దానిపైన చర్చ కూడా జరుగుతుంది. అమిత్ షా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు నంద్యాల ముస్లింస్ అందరం కలిసి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ సమావేశానికి కారణం ఏంటంటే ముస్లింస్ యొక్క ఆస్తులను పరిరక్షించడానికి మన వక్ఫ్ బోర్డు చట్టం ఉంది. దానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము వాళ్ళు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వము, ఒక రాష్ట్రపతి, ఒక ప్రభుత్వము, ఒక ప్రధానమంత్రి ఇచ్చినవి కాదు. మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది మేము ముస్లింస్ ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క ఆస్తులను దాన ధర్మం చేయడం జరిగింది. ఈ యొక్క ఆస్తులను అల్లా పేరుతో చేసింది. దీనిని 10 లక్షలు తీసుకునే ప్రజలు ముస్లింస్ తమ యొక్క ప్రయోజనాలకు జరగబోయే భవిష్యత్తుకు మనకు ఉపయోగపడాలని చెప్పి వాళ్ళు ముందు ఆలోచనతో చేసి పెట్టి పోయినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క ఆస్తులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ యొక్క దానికి ఈరోజు నిరసనగా మనం మొత్తము ఈ యొక్క నంద్యాలే కాదు, మొత్తం యావత్తు ఇండియా మొత్తం అంతా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దీనికి మా యొక్క రంజాన్ మాసంలో కూడా మా యొక్క ముస్లిం ఐక్య వేదిక మొత్తము ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క తాలూకాలలో నిరసనలను మొత్తం నెల మాసం అంతా జరగడం జరిగింది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క బిల్లు ఆమోదించడానికి మన రాష్ట్ర ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ, అటు బీహార్ ఆయన ముఖ్యమంత్రి ఆయన నితీష్ కుమార్ కానీ దీనికి వ్యతిరేకించాలని కోరుతున్నాము. ఇలాగా మన ప్రజలకు, మన ముస్లింస్కు వాళ్ళు ఎంచేతప్పుడు కూడా వాగ్దానాలు చేశారు. మీ యొక్క ఆస్తులను మిమ్మల్ని కాపాడుతామని. అదేవిధంగా వాళ్ళు మాట మీద నిలబడితే ఈ రోజు కాదు, ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా వాళ్ళకు మేము అండగా ఉంటాము. లేని పక్షంలో ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకం చేస్తే ఆ యొక్క వ్యతిరేకత కూడా ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు. ఇది ఒక నేను మనవి అనుకోండి, హెచ్చరిక అనుకోండి. దీనివల్ల జరగబోయేటువంటి ప్రమాణాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవే కాదు, ఇంతకుముందు ఎన్ఆర్సీ ఎన్టీఆర్ కూడా చేసినారు. దానికి కూడా మేము ఎంతో వ్యతిరేకంగా రోడ్డు మీద బైఠాయించడం చేయడం జరిగింది. చివరకు మనం సాధించగలిగినాము. అలాగే ఈ విధంగా దీన్ని కూడా మనం సాధించుకుంటామనే ఒక ధైర్యము, నమ్మకము మనకు ఉంది. కాబట్టి మేము ముస్లింస్ ఐక్య వేదిక తరపు నుంచి నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్మిక సంఘ ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మరియు నంద్యాల మార్కెట్ కూరగాయల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. జై హింద్. చంద్రబాబు నాయుడు గారికి ఎంట తీసుకొని ఒక్కొక్క బిల్లుల మీద ఇవన్నీ మసీద్ల పైన, దర్గాల పైన ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు. ఇది మానుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది.
ఇది మానుకోకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కలిసి ఏకతాటిగా గాంధీ చౌక్లో వచ్చి ముస్లిం సోదరులు సోదరిమణులు వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాము. మీరు దీనికి మానుకొని మీరు చేస్తే బాగుంటుంది. మేము అందరం దీనికి వ్యతిరేకంగా ఉన్నాము. మీరు కానీ వ్యతిరేకంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారికి